పల్లవి అయితే అవని మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి అన్నట్టుగా ఇంకా భరత్ని ప్రణతిని ఇద్దరిని రాజేశ్వరి ఇంటికి చేర్చి మళ్ళీ ఏం తెలియనట్టుగా ఉంటుంది. ఇంకా చక్రధరు అలాగే మీనాక్షి అయితే ఇద్దరు ఇంకా ప్రణతి వాళ్ళు ఇంటికి రాలేదు భరత్ కూడా అని ఇంకా నేరుగా అవని వాళ్ళ ఇంటికి అయితే వస్తారు. ఇంకా అలా వచ్చిన తర్వాత ఈ అవును ఏంటి అమ్మ ఇక ప్రణతి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీరు అయినా మీ ఇంటికి రాలేదా అని చెప్పనని ఇంకా పల్లవినే ఆ గొడవ విషయం అయితే పైకి మాట్లాడుతుంది. ఇంకా ఏమక్క నువ్వు చెప్పలేదా మా అమ్మ దగ్గర ఉన్నారని అనేటప్పటికీ ఇంక మీనాక్షికి అయితే అసలు అర్థం కాదు. ఏంటి నా కొడుకు అక్కడ ఉన్నాడా, ఏమైంది అన్నట్టుగా ఇంక మీ ఇల్లు వదిలేసి మీతో ఉండడం భరత్కి ఇష్టం లేక మా అమ్మ దగ్గర ఉన్నాడు, ఇంకా అక్కడే ఉంటాడంట. ఇది అవని అక్కకు కూడా తెలుసు అని చెప్పనని చెప్తుంది. ఇంకా భరత్ తనకు దూరం అయిపోయాడని మీనాక్షి అయితే ఇంకా అక్కడే కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. ఇంకా పల్లవి అయితే నా సహనాన్ని చాలా పరీక్షిస్తున్నావు కదా నువ్వు, ఇప్పుడు మా అమ్మకి ఏ నిజమైతే తెలియకూడదని ఇన్ని రోజులు నేను బాధపడుతున్నానో ఇప్పుడు అసలు విషయమే నేను చెప్పేస్తాను. ఇంకా అవని కూడా అయితే అత్తయ్య మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, అది కూడా ఏంటి అంటే ఆయన అనగానే ఇంకా పల్లవి గురించి అయితే మొత్తం నిజం బయట పెట్టేస్తుంది. భరత్ రాజేశ్వరి పిన్ని కొడుకు, పల్లవి వచ్చి మా అమ్మ కూతురు అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా షాక్ అనమాట పల్లవికి. ఇంకా మీనాక్షి అయితే నా కూతురేనా పల్లవి అన్నట్టుగా ఇంకా పోయి పల్లవిని దగ్గరకు తీసుకుపోయేసరికి ఇంకా పల్లవి అయితే మీనాక్షిని నెట్టేస్తుంది. నువ్వు మా అమ్మ ఏంటి అసలుకి, నేనేమన్నా నీకేమన్నా పుట్టానా, కానీ వీళ్ళు చెప్పే కట్టు కదండి నేను నమ్ముతాను అనుకుంటున్నావా, ఏం లేదు నేను మా అమ్మ కూతుర్ని రాజేశ్వరి కూతుర్ని, నీ కూతురుగా ఉండాలి అనుకుంటే చావనైనా చేస్తాను కానీ నీ కూతురుగా అసలు ఒప్పుకోను అని చెప్పని అంటుంది. పల్లవి అయితే మాత్రం ఇంకా అవని అయితే పల్లవి చంప పగలు కొట్టి నువ్వు మారవా, నీ కన్న తల్లిని నువ్వు తోసేస్తావా, అయినా ఒక కన్న తల్లి బాధ ఇప్పుడు రాజేశ్వరి నేను ఎలా అనుకుంటున్నావో, ఇప్పుడు తన కొడుకు తనకు దూరం అయ్యాడని ఆ తల్లి ఎంత బాధపడుతుందో నీకు అర్థం కావట్లేదా అన్నట్టుగా అనేటప్పటికీ ఇంకా చక్రధర్ కూడా అయితే నేను ఇన్ని రోజులు నా కూతురు అనుకుని పెంచింది ఒక పాముని అని చెప్పి అన్నట్టుగా ఇంకా చక్రధర్ కూడా అయితే పల్లవిని అసహించుకుంటాడు. మీరు ఏమైనా అనుకోండి, నాకే ఇప్పుడు ఈమెను మా అమ్మ అనుకుంటే నాకేమొస్తుంది, రాజేశ్వరి మా అమ్మ అనుకుంటే ఆస్తులన్నా నాకు వాటా వస్తుంది.